కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లోనే మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను. చాలా మంచి సర్వీసెస్ అందిస్తున్నారు. మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ధర ఇంటికి వస్తువులు పంపించుకోవాలనుకుంటే అది ఎయిర్ కార్గో కావచ్చు, లేకపోతే సీ కార్గో కావచ్చు, దేని ద్వారా సరే మీరు వస్తువులు ఇంటికి పంపించాలనుకుంటే మీ డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ధర పంపించుకోవచ్చు. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జనవరి 21, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కొద్ది రోజుల క్రితం కువైట్లో తన ప్రియురాల్ని హత్య చేసి సూట్ కేసులో దాచుంచి విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఉరిశిక్షని ఖరారు చేసింది. వివరాలను మనం చూసుకున్నట్లయితే, రుమైతియా ప్రాంతంలో గతంలో ఒక వ్యక్తి తన ప్రియురాల్ని హత్య చేసి సూట్ కేసులో దాచుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ సమాచారం అందుకున్నప్పుడు భద్రతా అధికారులు అతన్ని ఎయిర్పోర్ట్లోనే అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిపైన విచారణ జరిపిన తర్వాత క్రిమినల్ కోర్టు ఇతనికి ఉరిశిక్ష విధించింది. అలాగే 8 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించింది. అంటే 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఉరిశిక్ష అనేది అతనికి అమలు చేయాలన్నమాట. సో ఆ విధంగా అతనికి అప్పుడు తీర్పు ఇచ్చింది. దీనిపైన వీళ్ళు అప్పీల్ కోర్టుకి ఇతనికి అప్లై చేసుకోవడం జరిగింది. అప్పీల్ కోర్టు కూడా దీన్ని సమర్థించింది. సో ఇతనికి ఉరిశిక్షణ ఏదైనా ఖరారు చేసింది. సో ఈయనకి ఉరిశిక్షణ ఏదైనా అమలు చేయబోతున్నారు. అది ఎంతైనా సరే తప్పే కదా. ఎందుకంటే ప్రియురాల్ని హత్య చేసి సూట్ కేసులో దాచుంచి, అంటే శవాన్ని మాయం చేయాలనుకోవడం ఒకటి, అలాగే నీ ఫోన్ని దుర్వినియోగం చేయడం ఒకటి, అలాగే విదేశాలకు పారిపోవాలనుకోవడం ఒకటి, ఇలాంటి పలు రకాలైనటువంటి కేసుల్లో ఆయన పైన విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఈ తీర్పును విడుదల చేసింది. కువైట్లో మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి చేత భారీగా మోసపోయాడు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే, ఈజిప్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి తన దగ్గర 5,000 దినార్ల విలువైనటువంటి ఐఫోన్లు ఉన్నాయి, అలాగే వాచ్లు అయితే స్మార్ట్ వాచ్లు అయితే ఉన్నాయి. వాటిని నేను చాలా తక్కువ ధరకే అమ్మేస్తాను, సుమారుగా 3,838 దినార్లకి అయితే ఇచ్చేస్తాను, నేను ఆఫర్లో ఇస్తాను, చాలా తక్కువ ధరకే ఇస్తాను అని చెప్పేసి నమ్మబలికాడు. అంటే మన డబ్బులో చెప్పాలంటే సుమారుగా 10 లక్షల రూపాయలు. సో దీనికి టెంప్ట్ అయినటువంటి మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి వాటిని తీసుకోవడానికి రెడీ అయ్యాడు. అతను చెప్పినటువంటి ఆ ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ పార్సల్ అయితే కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఆ వాచ్లు అలాగే మొబైల్స్ ఉన్నటువంటి పార్సల్ అయితే కలెక్ట్ చేసుకున్నాడు. దాని తర్వాత ఇంటికి వెళ్ళాడు. అయితే ఈలోపు ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి ఆ డబ్బులు తీసుకుని వెంటనే అక్కడి నుంచి దేశం విడిచి వెళ్ళిపోయాడు. సో ఇతనేం చేశాడు, ఆ పార్సల్ తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా ఆ పార్సల్ అయితే ఓపెన్ చేశాడు. ఎందుకంటే దగ్గర చాలా తక్కువ ధరకే లభించాయి. 5,000 కువైట్ దినార్ల విలువ గలటువంటి వస్తువులు 3,800 దినార్లకి వచ్చాయంటే చాలా ఆనందపడ్డాడు. సో ఆ పార్సల్స్ అయితే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే ఇంకేముంది, అన్నిట్లోనూ ఉన్నటువంటిది తాళం కప్పులు, ఐఫోన్ మొబైల్స్ సంబంధించిన బాక్స్లు ఏవైతే వాటన్నిటిలోనూ ఒక్కొక్క తాళం కప్పు అయితే ఉంచాడు. అలాగే స్మార్ట్ వాచ్లు ఉన్నాయి కదా, దాంట్లో చిన్న సైజు తాళం కప్పు ఉంచాడు. అలాగే హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటిలో మాత్రం ఖాళీగానే ఉంచాడు అనమాట. ఇవన్నీ కూడా ఐఫోన్కి సంబంధించిన బాక్స్లే. సో దాని తర్వాత ఈ వ్యక్తి ఏం చేశాడంటే, మోసపోయాయని తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. భద్రతా అధికారులు దీనిపైన కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే ఈ ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి దేశం విడిచి పారిపోయినట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది. సో ప్రస్తుతానికి దీనిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అతనిపైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి PIFN అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ మీడియా ఆధారంగా అందినటువంటి సమాచారంతో సరైనటువంటి హెల్త్ లైసెన్స్ లేకుండా ఇంట్లో ఆహారపు వస్తువులు తయారు చేస్తున్నటువంటి కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో ఎలాంటి లైసెన్స్ లేకుండా సర్దాఫ్ ఉంటుంది కదా అండర్ గ్రౌండ్, అక్కడ ఆహారపు వస్తువులు అయితే తయారు చేయడం జరుగుతుంది. అంటే వంటలు అయితే చేయడం జరుగుతుంది. దానికి ఎలాంటి లైసెన్స్ లేదు. సో వాళ్ళు చెప్తున్నారంటే, కువైట్లో పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, ఎవరైనా సరే వారి యొక్క ఆరోగ్యానికి హాని కలిగించేలాగా ఏవైనా సరే చర్యలు కానీ తీసుకుంటున్నట్లయితే ఎవరైనా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. వారి యొక్క ఆరోగ్యం మా యొక్క లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు. మరి అంతే కదా, ఏ విధంగా ఎక్కడ పెడితే అక్కడ సరైనటువంటి అనుమతులు లేకుండా ఆహారాన్ని కానీ తయారు చేసినట్లయితే అందులో ఏదైనా తేడా జరిగితే మరి ప్రాణాలకే ముప్పు కలగడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఆ కారణం చేత ఏదైతే తయారు చేస్తున్నారో దాన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు. జిలీబ్ అల్-షువైక్ ప్రాంతంలో మాదిరివేల కేసులో 2 వ్యక్తులని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. వేరే మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కొద్దిగా అనుమానాస్పదంగా కనిపించాడు. దాంతో అతను అదుపులో తీసుకోవడం దగ్గరికి వెళ్ళినటువంటి భద్రతా అధికారులకి ఇతను ఒక 8 చిన్న ప్యాకెట్స్ అతను పారేయడం జరిగింది. సో ఆ ప్యాకెట్స్ ఏమిటా అని చెప్పేసి వీళ్ళు పరిశీలించి చూడంగా అందులో
క్రిస్టల్ మిత్ అనేటువంటి మాదద్రవ్య అయితే ఉంది. సో దాంతో ఆ మాదద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆ వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించగా ఇంకొక వ్యక్తి పేరు కూడా చెప్పడం జరిగింది. దాంతో ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. సో ఒకరు అమ్మారు, అలాగే ఇంకొకరు కొనుక్కోవడం జరిగింది. సో ఈ రెండింటిని నిర్ధారణ కావడంతో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీళ్ళు ఈ నెల 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యకాలంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 27,969 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. ఇందులో పలు రకాలైనటువంటి ఉల్లంఘనలు అయితే ఉన్నాయి. నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు, అలాగే పలు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొంతమంది జువైనల్ కోర్టుగా రెఫర్ చేయడం జరిగింది. అంటే లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపినటువంటి మైనర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కోర్టుకి రెఫర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా పలు రకాలైనటువంటి కేసుల ఉల్లంఘనలు అయితే నమోదు చేయడం జరిగింది. కాబట్టి కువైట్ వ్యాప్తంగా ప్రస్తుతానికి ట్రాఫిక్ తనిఖీలు అయితే చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాబట్టి డ్రైవర్ సోదరులందరూ కూడా మీకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నాయా లేదా అంటుండేది ఒకసారి చెక్ చేసుకోండి. కువైట్లో ఇవాళ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్లో ఇవాళ ఉదయం పలు ప్రాంతాల్లో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు మనం చూసుకున్నట్లయితే అత్యల్పంగా కువైట్లోని సాల్మీ ప్రాంతంలో నమోదైంది -8 డిగ్రీల సెంటీగ్రేడ్. -8 అంటే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో అక్కడ. అలాగే ఆల్ బగ్రాగ్ ఇక్కడ వచ్చి -5 డిగ్రీలు నమోదైంది. అబ్దలి లాంటి ప్రాంతాలు అయితే కనుక -3 డిగ్రీలు నమోదైంది. అలాగే ఎడారి ప్రాంతాలు అలాగే తీర ప్రాంతాల్లో 0 నుంచి 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అయితే నమోదైంది. జహరా ప్రాంతంలో అయితే కనుక 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ విధంగా ఉష్ణోగ్రతలు చాలా కనిష్ట స్థాయిలో నమోదయ్యాయి ఇవాళ కువైట్లో. అలాగే ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈదురుగాలులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదే పరిస్థితి రేపు కూడా కొనసాగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ శనివారం మాత్రం ఉదయం పూట తేలికపాటి వర్షం పడడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన ప్రస్తుతానికి కువైట్లోనే ఉన్నారు. గతంలో కువైట్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. మళ్ళీ కొత్త వీసా పైన కువైట్కి వచ్చున్నారు. ప్రస్తుతానికి కువైట్లోనే ఉన్నారు. సో ఎక్కడైనా డ్రైవర్ పని ఉంటే కనుక నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే లైన్కి సంబంధించి నెంబర్ ఇస్తాను. నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఆయనకి దివానీలో కానీ లేదంటే హారీస్గా కానీ ఇలాంటి పనులు ఏదైనా ఉంటే చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆయనకి సమాచారం అందించగలరు. ఆయనకి ఆల్రెడీ కువైట్లో 7 సంవత్సరాల అనుభవం అయితే కనుక ఉంది. సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే దివానీలో కానీ హారీస్ కానీ ఇలాంటి పనులు వేకెన్సీ ఉంటే మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ లేనటువంటి ధరకి చేరుకుంది కువైట్ దినార్ వాల్యూ. సో ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ వాల్యూ మన భారతదేశం రూపీస్తో పోల్చుకుంటే 297 రూపాయలుగా ఉంది. అంటే మన భారతదేశం యొక్క రూపీస్ వాల్యూ అనేటువంటిది ఎంతగా పతనమైందో ఒకసారి చూడండి. డాలర్తో పోల్చుకుంటే మన భారతదేశం రూపీస్ వాల్యూ చాలా కనిష్ట స్థాయికి పడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఆ కారణం చేతనే కువైట్ దినార్ చాలా బలమైనటువంటి దినార్గా ఎదిగింది. మన భారతదేశం సంబంధించిన రూపీస్ వాల్యూ తగ్గిపోయింది. ఒక దినారికి 297 రూపాయలు వస్తుంది, ఇంకా 3 రూపాయలు తక్కువ 300 రూపాయలకి. అంటే మన రూపీస్ వాల్యూ అనేటువంటిది బాగా తగ్గింది దినార్తో పోల్చుకుంటే. సో ఏదైనప్పటికీ ఇక్కడి నుంచి డబ్బులు పంపించాలనుకున్న వాళ్ళకి, అంటే కువైట్ నుంచి ఇండియాకి డబ్బులు పంపించాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఇప్పుడు. సో మంచి ధర అయితే కనుక ఉంది కాబట్టి మంచి డబ్బులు వస్తాయి మీకు. సో ఎవరైనా డబ్బులు పంపించాలనుకుంటే ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే పంపించుకోవడానికి ట్రై చేయండి. సో ఏదైనప్పటికీ మన భారతదేశానికి సంబంధించిన రూపీస్ వాల్యూ తగ్గింది అంటే అది మన దేశానికి అయితే కనుక మంచిది కాదు. త్వరలో మన రూపీస్ వాల్యూ మళ్ళీ పెరగాలని చెప్పేసి అయితే కనుక కోరుకుందాం. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర కూడా భారీగా హెచ్చు తగ్గులు అయితే కనుక ఉన్నాయి. సో భారీగా అంటే అతి భారీగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. నిన్నటికి ఇవాళకి బంగారం ధర నిన్నటికి ఇవాళ మధ్యాహ్నానికి చూసుకుంటే సుమారుగా 1 దినారు 100 పిల్స్ వరకు అయితే కనుక పెరిగింది. ఇవాళ మధ్యాహ్నం బంగారం విలువ 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ వచ్చి సుమారుగా 44 దినార్ల 200 పిల్స్ చేరుకుంది. అంటే నిన్నటితో పోల్చుకుంటే 1 దినారు 100 పిల్స్ పెరిగింది. 24 క్యారెట్ల బంగారం వచ్చి 48 దినార్ల 200 పిల్స్గా ఉండింది. అయితే ఇప్పుడు మనం వీడియో పెట్టే సమయానికి మాత్రం మళ్ళీ కొద్దిగా తగ్గింది. మధ్యాహ్నంతో పోల్చుకుంటే 1 దినార్ వరకు అయితే తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు వీడియో పెట్టే సమయానికి 22 క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపంలో ఉండే బంగారం 43 దినార్ల 700 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 47 దినార్ల 655 పిల్స్గా ఉంది. సో ఎంతటి హెచ్చు తగ్గులు ఉన్నాయో చూడండి. నిన్నటికి ఇవాళ మధ్యాహ్నానికి 1 దినారు 100 పిల్స్ పెరిగింది. మధ్యాహ్నానికి ఇప్పటికి మళ్ళీ 100 దినార్ తగ్గింది. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్నటికి ఇవాళకి 600 పిల్స్ అయితే కనుక పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఈ విధంగా బంగారం కూడా భారీగా హెచ్చు తగ్గులు అయితే కనుక ఉంది. ధరలు అయితే కనుక అంటే మొత్తం ఓవరాల్గా అయితే కనుక పెరుగుతూనే ఉంది ధరలు అయితే. మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే వెండి ధర
భారీగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ప్రస్తుతానికి వెండి ధర ఎంత ఉందో తెలిసిన 1 కిలో వచ్చి సుమారుగా 3,30,000 రూపాయల వరకు అయితే ఉంది. బంగారం ధర కూడా 10 గ్రాములు సుమారుగా 1,60,000 రూపాయలు అయితే ఉంది. 10 గ్రాములు కేవలం 1,60,000 అంటే ఏ రేంజ్లో ధరలు అయితే పెరుగుతున్నాయో చూడండి. కాబట్టి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి, డబ్బులు ఆదాయం కావాలి అనుకుంటే ఈ సమయంలో మీరు బంగారం వెండి పైన కానీ పెట్టుబడి పెట్టినట్లయితే మంచి లాభాలు రావడానికి అయితే అవకాశం ఉంది. ఆల్రెడీ గతంలో పెట్టిన వాళ్ళు అదృష్టవంతులు. సో ఇప్పుడు ఎవరైనా సరే తేరుకొని ఇప్పుడైనా సరే పెట్టాలనుకున్నాడు అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోండి, మంచి ఆదాయాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చయిన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.